జూన్ 15 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ షురు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే లక్ష్యమన్న సిఓ సుదర్శన్ రెడ్డి. లాయర్ల సమక్షంలో లొంగిపోయిన బండి భగీరథ్ కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే పనిలో ఉన్నాం. హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి పొంగులేటి. మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డకు 40,000. పిల్లలు భారం కాదు సంపద అన్న సీఎం చంద్రబాబు. నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు. ఈ నెల 21న మరోసారి నిర్వహించనున్న ఎన్టీఏ. తొమ్మిది 10 తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం అమలు తప్పనిసరి చేస్తూ సిబిఎస్ఈ కీలక నిర్ణయం. పార్టీ మారాలనుకుంటే వెళ్లిపోండి, నేను మళ్లీ నిర్మించుకుంటా. టీఎంసీలో అంతర్గత సంక్షోభంపై మమతా బెనర్జీ అసహనం. ఉగ్రవాదులకు మద్దతిస్తే ఇకపై ఊరుకోబోం. చరిత్రలో ఉంటారో లేదో పాక్ డిసైడ్ చేసుకోవాలని హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ప్రపంచ 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్. నెదర్లాండ్స్ పర్యటనలో వెల్లడించిన ప్రధాని మోడీ. ఈ నెల 26న కేరళం తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు. జూన్ 2వ తేదీకి తెలంగాణకు ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ.